ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మా యొక్క బైబిల్ స్టడీస్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులందరికీ మరి ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఎందుచేతనగా ఈ యొక్క మరి దేవుని యొక్క మాటలు వింటూ ఆత్మీయంగా మీరందరూ కూడా బలపరచబడుతూ మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉన్నాయని మిమ్మల్ని అందరూ కూడా మరి ప్రభు ప్రేమతో మరి దేవుని మాటలు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని మీ కుటుంబాలని మరి దేవుడు ఆశీర్వదించాలని, మీరు చేసుకునే ప్రతి పనులు దీవించాలని, మీ యొక్క గృహాల్లో మరి మాకు ఈ యొక్క మరి రావడానికి ఈ దూరశ్రవణి టీవీ యంత్రం ద్వారా మీతో ముచ్చటించడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకి మేము ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అందుచేత మరి మీరు మీ కుటుంబాలు ఈ వాక్యాలు విని మీరందరూ దీవించబడుతున్నారని మేము ఆశపడుతూ ఉంటున్నాం. మరి అందరూ కూడా మా ఉత్తరాల ద్వారా మరి అనేక మంది మీ కార్యక్రమాన్ని చూస్తున్నామండి అని చాలామంది మాతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎంతో సంతోషించి ప్రభుని ఆరాధిస్తున్నాం. మరి చూచి మీరు ఆత్మీయ మేలులు పొంది మీరు మీ కుటుంబాలు కూడా ఫలించాలని కోరుతున్నాం. ఈ యొక్క పరిచర్యకు కూడా మీరు అందరూ కూడా సహకరించి మీ యొక్క అమూల్యమైనటువంటి మరి యొక్క దేవుని యొక్క పరిచర్య యొక్క మరి అభివృద్ధి కొరకు మీరందరూ కూడా సహకరిస్తారని మేము కోరుతూ మరి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసి కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దయలో మా ప్రభు, ఇదిగోనైనా మరి ఈ సమయంలో నాయన మేమందరం కూడా మరి నీ సన్నిధిలో కూడి ఉన్నాం. ఇదిగోనైనా ఇగో ఈ యొక్క టీవీ ముందు అందరూ కూడా కూర్చుని నీ మాటలు వినడానికి మరి అందరూ కూడా ఆసక్తితో వచ్చినటువంటి వారందరినీ మరి వారి పనులు ముగించుకొని మరి నీ మాటలు వినడానికి ఇష్టపడి ఇక్కడ కూడి ఉన్న నీ మాటలు, నా మాటలు కాదు, దేవుని మాటలు, ఆ మాటలు విని దైవాశీర్వాదాలు మీరు ప్రతి ఒక్కరూ పొందాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. ఈ టీవీ ద్వారా ఈ నీ యొక్క స్వార్థను, నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా అనేక మంది జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఈ యొక్క భయంకరమైన సాతానిక శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి విడుదల పొంది అందరూ కూడా దీవించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. నాయన మరి ఇంకా ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, మరి ఇంకా కుటుంబాల్లో మరి ఎటువంటి సమస్యల్లో ఉన్నా విడిపించమని అడుగుతున్నాం. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచమని అడుగుతున్నాం. ఇంకా అలాగేనైనా బిడ్డల వివాహం కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ బిడ్డలకు కూడా వివాహాలు జరిగి లేచేయండి. పిల్లల చదువుల్లో తోడైనండి. ఆర్థిక ఇబ్బందుల్లోనూ దావా అన్నీ కూడా సాల్వ్ చేసి మేలు చేయండి. ఈ బిడ్డలు చేసుకునే చేతి పనులన్నీ దీవించాను, వ్యవసాయాలు దీవించాను, వ్యాపారం దీవించాను, ఆ ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు ఉద్యోగాల్లో తోడైనండి. ఇంకా అనేక రకాలైన సమస్యలతో ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి అందరూ కూడా సమస్యల నుంచి విడిపించి నెమ్మదిచ్చి దావా నీ వాక్యము ప్రతి హృదయాన్ని తాకిలే చేయండి. హృదయాల్లో గొప్ప అద్భుతం జరిగేలా చేయండి. సత్యాన్ని గ్రహించేలా చేయండి. నాయన ఈ యొక్క కడవరి కాలంలో దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరు హృదయాల్లో తాకి సత్యాన్ని గ్రహించి దీవించబడేలా చేసి ఈ యొక్క పరిచయం ద్వారా ప్రతి ఒక్కరూ దీవించబడేలా చేసి దీవించమని మరి ఇక టీవీ ముందుకు వచ్చి ఈ యొక్క దేవుని మాటలు వింటున్న బైబిల్ హిస్టరీస్ అనేటువంటి మా ప్రోగ్రాన్ని నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటూ నాయన దీవించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరిని దీవించి నడిపించమని యేసు నా తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క మాటలు మీతో ముచ్చటించడానికి ప్రభు మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవలేకపోతున్నా మరి ఈ యొక్క దూరశ్రవణి అనేటువంటి టీవీ ద్వారా మీతో మాట్లాడటానికి, దేవుని మాటలు మీతో ముచ్చటించడానికి, మరి ఆ మాటలు మీకు తెలియజేయడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి అవకాశం. అయితే మీరందరూ చూస్తూ ఉన్నారని అందరూ కూడా తెలియజేస్తూ ఉంటున్నారు. కనుక మా కార్యక్రమాలు మీరు చూచి ఆత్మీయంగా మీరు ఫలించి దీవించబడాలని మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ సమస్యలు, మీ యొక్క కష్టాలు ఏదైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ మీరు మాకు తెలియజేసినట్లయితే మీ అందరికీ కూడా మరి వెంటనే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మీరు అందరూ కూడా మీ సమస్యలు ఏమి మాకు కూడా తెలియజేయండి. మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. కనుక మరి ఈ దినాన్ని మరి ప్రత్యేకంగా మన దేవుని యొక్క మాటలు మనం మీకు పంచాలని మేము ఆశపడుతున్నాం. దేవుని గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల ద్వారా దేవుడు అనేక వర్తమానాలు ప్రపించాడు. ఆయన ప్రభు యెహోవా దేవుడి కాలంలో అనేక మంది ప్రవక్తలను దేవుడు
ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్తల ద్వారా ప్రజలకు కావలసిన వర్తమానాన్ని మరి దేవుడే ప్రవక్తల ద్వారా పంపించాడు. ఎందుచేతనగా మరి ఆ ప్రజలందరూ కూడా సరైన మార్గంలో నడిచి నిజమైన దేవుడిని ఆరాధించి నిజమైనటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితాలు అభివృద్ధిని ఆశీర్వాదాలు పొందాలని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. ఆశపడి ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా వర్తమానం తెలియజేశాడు. అయితే ఆ ప్రజలు విన్నటువంటి వారు ఆశీర్వదించబడ్డారు. కొంతమంది వినకుండా మరి వారి యొక్క సొంత ఇష్టాన్ని, వారి యొక్క మనస్సును, లేకపోతే వారి యొక్క ఆలోచనను ఆధారం చేసుకుని వారి సొంత ఇష్ట ప్రకారంగా చేసిన వారు కూడా ఉన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా వారందరూ కూడా ఏమైపోయారు అనేది మనం ఆలోచించినట్లయితే వారందరూ కూడా దేవునికి దూరం అయిపోయి శ్రమల్లోనూ శత్రువుల శోధనలోనూ అనేక మంది శత్రువుల చేత హింసించబడి నానా హింసలు పొందారు. అయితే దేవుని ప్రజలమైన మనము దేవుని వాక్యం మీకు ఎందుకు మీతో ఏ విధంగా మాట్లాడుతుందంటే, దేవుని మాట వింటే మీకు, మీ కుటుంబాలకి, మీ వ్యక్తిగత జీవితాలకి ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుచేతనే దేవుని మాట వినడం మనకు ఎంతో ఆశీర్వాదం. వినకపోవటం వల్లే నష్టాలు తెచ్చుకుంటాం. అందుకే దేవుని మాట విందాం, దేవుని బాటలో నడుద్దాం. ఈ దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని సత్యభాగ్యంలో నడవాలని మీకు తెలియజేస్తున్నాం. దేవుని గ్రంథంలో వచ్చి కొన్ని మాటలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, అతడు ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులనందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పగలగొట్టుటకును మీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు గురించి మరి ఆయన చూచిన దర్శనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి దర్శనం చూస్తూ ఉండగా అందులో ఆయన కనబడినటువంటిది ఏంటంటే కొమ్ములు కనబడ్డాయి. తేరి చూడగా 4 కొమ్ములు కనబడ్డాయి. ఈ 4 కొమ్ములు ఏంటా అని ఆ పక్కనే నించున్నటువంటి దేవదూతను అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇవేంటి, ఏ విధంగా 4 కొమ్ములు చూపించారు అని ఆ జకరియా ప్రవక్త ఆ పక్కన నించున్నటువంటి ఆ దేవదూతను అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దూత మరి చెప్తూ ఉంది, ఇవి ఏమిటని మరి అడుగుగా ఎవరి గురించి చెప్తుంది? యూదావారు, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టినటువంటి కొమ్ములు అని ఈ మాట చెప్పారు. ఆ తర్వాత మరి ఇంకా చూస్తూ ఉండగా మరి యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, యెహోవా ఏం చేశాడంట, జకరియా గారికి 4 కంసాలను కనపరిచాడంట. ఆ 4 కంసాలు ఎవరు అని, వీరేం చేయబోతూ ఉన్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్తులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారముగా జరిగించిన అన్యజనుల యొక్క కొమ్ములు అని ఇక్కడ ఈ మాటలు చెప్పబడ్డాయి. ఎందుచేతనగా ఇశ్రాయేలు వారు, యూదా వారు, యెరూషలేము నివాసులు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని వారు మీరిపోయారు, ఆజ్ఞలను మీరిపోయారు. అందుకే ఆజ్ఞలను మీరిపోవటం వల్ల ఎంత నష్టాన్ని వారు తెచ్చుకున్నారో తెలుసా? అందుకే ఇశ్రాయేలు వారిని, యూదా వారిని, యెరూషలేము నివాసులను అందరినీ కూడా మరి దేవుడు శత్రువుల చేతులకు అప్పగించాడు. అన్యజనుల చేతుల్లో పడిపోయారు. దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవులను దేవుడు ఆశీర్వదించి వారికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని చేస్తానని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆ విధంగా వారి సంతానాన్ని ఎంతగానో మరి విస్తరింపచేసి భూమి మీద గొప్ప జనాంగంగా చేయాలని మరి దేవుడు ఎంతో ఆశపడ్డాడు. అయితే ఆ ప్రజలు ఏమైపోయారంటే దేవుని మాట వినకుండా కొంతకాలం తర్వాత వచ్చిన జనాంగం, ఆ సంతానం విస్తరించేటప్పుడు తర్వాత ఏమైపోయారనమాట, ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని లేదా ఆజ్ఞలను, కట్టడలను, విధులను వారు అనుసరించక దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయడం మొదలుపెట్టారు. దేవుని కోపాన్ని రేపారు.
అందుచేతనే మనం గమనించాలి. ఈ కడవరి కాలంలో ఉన్న మనము దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఎందుకంటే దేవుడు చెడుగును చూడొద్దని చెప్పాడు, చెడ్డ పనులు చేయొద్దు అన్నాడు. తర్వాత చెడుగును ఆస్వాదించొద్దు, అది త్రాగొద్దు, పూజించొద్దు, దానికి దూరంగా ఉండమన్నాడు. చెడ్డ పనులు చేయొద్దు, కంటికి యుక్తమైనది మనం చేయకూడదు, దేవునికి ఇష్టమైనది మనం చేయాలి. అది మనం చేయడం ద్వారానే మనం దేవుని యొక్క దీవెనలు మన చేతులారా పోగొట్టుకుని మనము మన కుటుంబాలు ఏమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు శత్రువు సోదరులు ఏంటంటే ఇప్పుడు రోగాలు, తెగుళ్ళు, ఇవే మనకు శత్రువులుగా తయారవుతున్నాయి. ఇంకా మనం ఏం చేసినా అభివృద్ధి లేకుండా అన్నిట్లో ఫెయిల్ అవుతున్నాం. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, సమస్యలు ఉంటున్నాయి, అనారోగ్యాలతో, రోగాలు, తెగుళ్ళు, వ్యాధులతో బంధించబడుతున్నారు. ఇవే శత్రువులు. అందుకే మన దేవుని మాట వింటే ఇవన్నీ మనకు దూరంగా పోతాయి. అందుకే దేవుని మాట మనం వినడానికి మనం సిద్ధపడాలి. అందుకే దేవుని ప్రజలుగా మనందరం కూడా గమనించినట్లయితే దేవుని మాటలు వింటున్నామా, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? దేవుడు ఏమో ఆజ్ఞలను ఇచ్చాడు. చాలామందికి ఆజ్ఞలు అంటే ఏంటో అనుకుంటూ ఉంటారు. 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఏం చేయొద్దన్నాడు అంటే మరి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలన్నాడు. పరిశుద్ధంగా మరి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధించమన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆరాధించమన్నాడు. తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. ఆ తర్వాత ఇంకేం చేయొద్దన్నాడు, దొంగిలించవద్దు, హత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, మరి నీ పొరుగు వాని ఏది ఆశించవద్దు, నీ పొరుగు వాని కలిగింది ఏది నువ్వు మరి చేయొద్దు, దొంగిలించవద్దు. ఇవన్నీ 10 ఆజ్ఞల్ని దేవుడు ఇచ్చాడు. వాయే కాదండి, ఇంకా చాలా ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనం అనుసరించినప్పుడు మనకి ఆశీర్వాదం ఉంది. అందుకే భూమి మీద మనకి చాలా మరి నిబంధనలు దేవుడు ఇచ్చాడు. ఏం చేయాలో చేయకూడదో అది ఇచ్చాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఇచ్చాడు. రెండూ ఉంటాయి, మంచి చెడ్డ ఉంటాయి. మంచిని తీసుకున్నవారు పైకి వస్తారు, చెడుగుని తీసుకున్నవారు వారి చేతులతో వారే నాశనం అవుతారు. అందుచేతనే ఇక్కడ ప్రవక్త ద్వారా ప్రవక్తకి దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 4 కొమ్ములు చూపించాడు. ఆ 4 కొమ్ముల గురించి మనం గమనించినట్లయితే మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనవి ఇందులో కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ 4 కొమ్ముల గురించి మనం చూసినట్లయితే చాలా ప్రత్యేకమైనవి ఇక్కడ ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే తర్వాత మనం చూస్తున్నప్పుడు 4 కంసాలలో కనబడినట్లుగా ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఈ 4 కంసాలు ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు అనేది మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూద్దాం ఈ కంసాలు ఏం చేస్తారని. మొట్టమొదటిగా కార్పెంటర్స్, అదే క్రాఫ్ట్స్ మ్యాన్, చేతివృత్తులు గలవారు. నెంబర్ 1 గోల్డ్ స్మిత్, నెంబర్ 2 సిల్వర్ స్మిత్, నెంబర్ 3 బ్రాస్ స్మిత్, నెంబర్ 4 బ్లాక్ స్మిత్. ఇలాగ 4 ఉన్నారు. వీటిని మనం గమనించినట్లయితే గోల్డ్ స్మిత్, సిల్వర్ స్మిత్, తర్వాత బ్రాస్ స్మిత్ అండ్ బ్లాక్ స్మిత్. ఈ మనం గమనించినట్లయితే మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏంటనమాట, మొట్టమొదటిగా బంగారు పని చేయవారు, వెండి పని చేయవారు, ఇంకా ఇత్తడి పని చేయవారిని, మరి ఇంకా మట్టితో చేసేవారు కుమ్మరి. ఇలాగా వీటికి కంసాలని పేరు పెట్టారు. ఇది 4 కంసాలు అన్నాడు. ఈ 4 కంసాలు అంటే ఎవరు, ఎందుకొరకు ఈ మాటలు చెప్పాడు అనేది మనం గమనించినట్లయితే ఈ 4 కంసాలు చేసే పని ఏమిటి, వారు ఎందుకొరకు దేవుడు ఈ యొక్క 4 కంసాలని జకర్యా ప్రవక్తకు చూపించాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ 4 చక్రవర్తులను చూపిస్తూ ఉన్నాడు. 4 రకాల చక్రవర్తులు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలను చాలా భయంకరంగా మరి నలగొట్టినటువంటి వారు. అందుకే ఈ 4 ఎవరండి అని మనం ఆలోచిస్తే మరి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మొదటి చక్రవర్తి ఎవరంటే బబులోను సామ్రాజ్యాధినేత అయినటువంటి నెబుకద్నెజర్. ఈయన మొదటి కంసాలి. రెండో వాడు ఎవరంటే మనం గమనించినట్లయితే మరి మెడో అండ్ పర్షియా అంటే మాదియా పార్సిక, అంటే మాదియాకు సంబంధించిన వాడు దర్యావేస్. ఆ తర్వాత మరి పెరిసియాకు సంబంధించిన వాడు కోరేస్ రాజు. చక్రవర్తులు వీళ్ళు పరిపాలన చేశారు. వీరు వచ్చి ఇశ్రాయేలీయులను చాలా మరి హింసించారు, కొంత విడుదల ఇచ్చారు.
ఈ విధంగా మనం చూడగలుగుతున్నాం. వీళ్ళిద్దరూ ఒకటి ముగ్గురు అయ్యారు అక్కడికి. మరి మనం గమనించినట్లయితే రెండో విధాలుగా మనం చూస్తున్నాం. మొదటిది నెబుకద్నెజరు, రెండవది మాదియా పారసిక రాజులు. వారిరువురు కూడా దర్యావేషు కోరేస్ రాజులు. వీరు మరి కంసాలుగా చెప్పబడుతూ ఉన్నారు. తర్వాత మరి మూడవదిగా గ్రీక్ సామ్రాజ్యాధినేత అయినటువంటి అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ కూడా మరి ఆయన గొప్ప చక్రవర్తిగా వచ్చాడు. ఆయన కూడా ఇశ్రాయేలీలకు కొంత ఇబ్బంది కలిగించాడు, కానీ తర్వాత మళ్ళీ విడుదల వచ్చింది. తర్వాత మనం గమనించినట్లయితే నాలుగో ఆయన మనం చూస్తూ ఉంటున్నారు రోమా రాజ్యం. రోమా రాజ్యం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చక్రవర్తి అనమాట. అతను కూడా మనం చూసినట్లయితే సీజర్ అనేటువంటి వాడు. అతడే మరి యొక్క ప్రపంచాన్ని ఏలినవాడు. ఈ విధంగా నలుగురు కంసాలు. వీళ్ళు ఎందుకంటే ఏం చేశారంటే వీళ్ళ వల్ల ఏంటంటే చాలా భయంకరంగా ఇశ్రాయేలు ప్రజలు, యూదావారు, యెరూషలేము వారు హింసించబడ్డారు. ఎందుచేత దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడు ఏం చేశాడండి, ఇశ్రాయేలు, యూదావారిని, యెరూషలేము కాపురస్తుల్ని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ నలుగురికి అప్పగించేశాడు. ఈ నలుగురికి అప్పగించడం ద్వారా వీరందరూ కూడా మరి ఏం చేశారు, చాలా కఠోరంగా వారి మీద పరిపాలన చేసి వారి బానిసలుగా చేసుకుని యూదా ఇశ్రాయేలీలు వారిని చాలా మరి హింసించినట్లుగా మనం చూస్తున్నాం. బానిసలైపోయారు. స్వతంత్రంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం సంతానాన్ని. అబ్రహాం సంతానానికి ఆ ఇజ్రాయెల్ దేశం, ఆ యొక్క చక్కని దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ దేశాన్ని వారు అనుభవించకుండా వారి చేతులతోటే వారు దేవునికి దూరమై దేవుని ఆజ్ఞలు మీరటం వల్ల వారు ఈ యొక్క నలుగురి చేతిలో బానిసలైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. ఇప్పుడైనా మనం కూడా దేవుని మాట వినకపోతే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు, కొన్ని విషయాల్లో మనల్ని కొన్ని వాటికి అప్పగించేస్తూ ఉంటాడు. కొంతమందిని ఏం చేస్తాడంటే శత్రువుల చేతులకు అప్పగిస్తాడు. కొంతమందిని ఏం చేస్తాడు, తెగులుకి అప్పగిస్తాడు. కొంతమందిని ఏం చేస్తాడు, బంధువుల చేతిలో భయంకరంగా వారు నలిగిపోతూ ఉంటారు. లేకపోతే అప్పుల్లో పడిపోతూ ఉంటారు. అప్పుల వల్ల వారు ఏం చేయాలో అర్థం కాక, వచ్చేది తక్కువ ఖర్చులు ఎక్కువ, అప్పు తీర్చలేక ఈ విధంగా అనేక రీతులుగా మానవులు వీటికి బానిసలైపోయి దాసులైపోతున్నారు. ఇప్పుడు ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఇలాగ అనేక మంది బానిసలైపోయి దాసులైపోతుంటుంటే వీరందరిని విడిపించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనందరి కోసం వచ్చాడు. అయితే యేసు ప్రభువారిని నమ్మడానికి చాలామంది చాలా రకాలైనటువంటి మరి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఏం ఆటంకాలు ఏంటంటే కులం ఆటంకం, బంధువుల ఆటంకం, ఇంకా అలాగే మరి ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్ల ఆటంకం, ఇంకా యేసయ్య వద్దకు రావడానికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు పెట్టుకుని ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. కానీ బానిసలైపోయి భయంకరంగా ఇటువంటి వాటిలో నలిగిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఆనాడు యూదా ఇశ్రాయేలు ప్రజలు మరి వారి చేతిలో భయంకరంగా, ఆ చక్రవర్తుల చేతిలో మరి భయంకరంగా ఇనప కొలుములో వారు నలిగిపోవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని వద్దకు రాలేకపోయారు. అందుకే దేవుని బిడ్డగా మనం గమనించినట్లయితే ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని బిడ్డగా మనం ఇప్పుడైనా ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనం ఏ విధంగా మనం బంధించబడ్డాం అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు అలా బంధించబడ్డారు, వారు అలా నలిగిపోయారు. ఈ దినాల్లో మనం ఎలా నలిగిపోతున్నాం అంటే వారు మనకి శత్రువులుగా మనుషుల్లా కనబట్టలేదు, కానీ మన చుట్టూ ఉన్న శత్రుత్వం ఏంటండి అని మనం ఆలోచిస్తే అప్పుల బాధ, అది భయంకరమైన బాధ, అదొక శత్రుత్వం. రెండవదిగా మనం గమనించినట్లయితే తెగుళ్ళు బాధతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. హాస్పిటల్ పాలైపోయి అన్ని మందులు మింగిన స్వస్థత లేక తెగులుతో బాధపడేవారు. మూడవదిగా మనం గమనించినట్లయితే మరి కులం అని బంధువులని ఈ కట్టుబాటులో ఉండిపోతూ ఉంటున్నారు. అందుచేత మనం గమనించినట్లయితే కుల కట్టుబాటులో ఉండిపోయేవారు కొంతమంది ఎక్కడ ఉండిపోతున్నారు అని మనం ఆలోచించినట్లయితే అలవాట్లలో బంధించబడ్డారు. ఎన్ని రకాలుగా ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రజలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం బంధించబడి ఉన్నాం. అందుచేతనే దేవుని బిడ్డలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరం కూడా కలిగి ఉండడానికి మనం ఎట్లా ఉండాలి అనేది మనం చిత్తపడాలి. ఇటువంటి వాటిలో బంధించబడిపోవడం గొప్పతనం కాదండి, మనం జాగ్రత్త పడాలి సుమా. వీటిలోంచి బయటకు రమ్మని యేసయ్య పిలుస్తున్నాడు.
అందుకే దేవుని వాక్యం మీతో ఈ దినాన్ని ముఖాముఖిగా సూటిగా మీతో మాట్లాడుతోంది. అందుకే దేవుని బిడ్డలుగా మీరు దేవుని మాట వింటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి కలుగుతుందని మనం గ్రహించవలసిన వారం అయి ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ మాటల్లో మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 4 కొమ్ముల గురించి మనం చూద్దాం. ఈ 4 కొమ్ముల గురించి మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి చూస్తున్నాం. ఈ యొక్క కొమ్ముల్లో మొదటిది ఒకటి కార్పెంటర్స్, అనగా మరి వడ్రంగి వారు, చేతి వృత్తులు గలవారు. రెండవదిగా చూసినట్లయితే ఇవన్నీ మనం చూసాం కదా. మూడవదిగా మనం చూసినట్లయితే మరి చేతి రాతి చెక్కడం పనులు చేసేవారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనకు చూసినట్లయితే వారు మార్బుల్స్ అని, తర్వాత గ్రానైట్, జాస్పర్, మరి ఇంకా సాపేర్ అండ్ మరి ఇంకా మనం చూస్తూ ఉంటున్నాం మరి చార్ల్స్ డోనీ, మరి ఎమరాల్డ్. ఇవన్నీ మనం గమనించినట్లయితే ఒక్కొక్కటి కూడా చూస్తున్నాం. పాలరాయి, తర్వాత కొండరాళ్ళు, తర్వాత సూర్యకాంతపు రాయి, తర్వాత నీలం, తర్వాత యమునా రాయి, పచ్చ, ఇలాంటి ఈ రాళ్ళతో అనేక మంది చేతి పనులు చేస్తూ ఉంటారు, చేతి వృత్తులు గలవారు. మరి రాతి చెక్కడం పని. మరి నాలుగవదిగా మనం గమనించినట్లయితే మరి తాపీ మేస్త్రులు. వీరు ఈ విధంగా 4 రకాలైనటువంటి కొమ్ములుగా మరి చేతి పనులు చేసేవాళ్ళుగా మనం చూడగలుగుతున్నాం. వీళ్ళందరినీ మరి మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో. అయితే వీళ్ళందరికంటే ప్రత్యేకంగా మరి ఈ యొక్క 4 చక్రవర్తులు ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలను అణిచేశారు. మరి లాస్ట్గా మనం గమనించవలసింది ఏంటన్నమాట, కొమ్ములు. 4 కొమ్ముల గురించి మనం చూద్దాం. ఆ 4 కొమ్ములు ఎవరండి అంటే మనం చూసినట్లయితే మొదట కొమ్ము అసూరియా రాజు, అసూరియా దేశస్థులు. రెండవదిగా ఐగుప్తీ దేశస్థులు, ఐగుప్తీ. మూడవదిగా బబులోను యొక్క రాజ్యం. నాలుగవదిగా మాదియా పారసిక రాజ్యం. ఈ విధంగా 4 కొమ్ములుగా ఇక్కడ చూపించబడుతోంది జకర్యా ప్రవక్తకి. ఈ 4 రాజ్యాల్లో ఇశ్రాయేలీయులు చాలా కఠినంగా ఇనుప కొలుములో వారు బంధించబడి హింసించబడ్డారు. అందుచేతనే మనం ఈ 4 కొమ్ములను మనం చూస్తూ ఉంటున్నాం. 4 కొమ్ములు అంటే అసూరియా రాజు, ఐగుప్తి దేశం, మరి అసూరియా దేశం, బబులోను దేశం, మాదియా పారసిక రాజ్యాలు, దేశాలు మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ రాజులందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే దేశాల్లో ఇశ్రాయేలీయులు చాలా భయంకరంగా బంధించబడ్డారు. అందుకే ప్రతి మానవ జీవితంలో ఏమైందని మనం ఆలోచించినట్లయితే చాలా భయంకరంగా బంధించబడుతూ ఉన్నాం. అందుకే మానవులందరూ కూడా బంధించబడుతున్నారు. కనుకని మనమందరం దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనందరం కూడా గ్రహించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందడానికి మనందరం కూడా ఎలా ఉండాలి అంటే సిద్ధపడి ఉండాలి. అందుకే అటువంటి దీవెన ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి కలిగి ఉండడానికి మరి దేవుని సంతకి రావాలి. దేవుని వాక్యం ఎందుకు చెప్తుందంటే మరి ఆ ప్రవక్తల ద్వారా ఎందుకు మాట్లాడాడు? ఇశ్రాయేలు వారు, యూదా వారు వినలేదు. వినకపోవటం వల్లే ఇటువంటి భయంకరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, ఇనప కొలుములోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమైనా దేవుని ప్రజలుగా మనం ఉండి దేవుని మాట వినడానికి సిద్ధపడండి. ఇవన్నీ విడిచిపెట్టండి, లోక క్రియలు విడిచిపెట్టండి, లోకాచారాలు విడిచిపెట్టండి. మన చుట్టూ ఉన్నటువంటి అలవాట్లు, మన చుట్టూ ఉన్నటువంటి మరి ప్రజల యొక్క మరి మార్గాల్లో నడవడం, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దానికి దూరంగా ఉండి దేవుని మాటలు ఏం చెప్తున్నాయి అని దాని ప్రకారంగా మీరు నడిచినట్లయితే మీరు ఆ బానిసత్వం నుంచి బయటకు వస్తారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే మనందరికీ దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, ఆనందాన్ని మనకి, మన కుటుంబాలకి ఇవ్వబోతున్నాడు. ఆ ఆశీర్వాదం పొందలేకపోతున్నాం అంటే కారణం, అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చెప్పి ఉన్నారు. కనుక ఆ మాట మనం గమనించినట్లయితే ఆ అపోస్తలుడైన పౌలు ఒకే ఒక మాట చెప్తూ ఉంటున్నాడు. మరి అందరూ కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటనమాట? పాపం వలన. పాపం చేయడం ద్వారా మానవులు ఏమైపోతున్నారు? దేవుడిచ్చే మహిమను చేతులారా పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే ఆ సంతోషాన్ని, దేవుడిచ్చే అభివృద్ధిని మనమే మన చేతులారా మనం పోగొట్టుకుంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు. మరి ఈ దినాల్లో మనం పోగొట్టుకుందామా లేక సంపాదించుకుందామా? ఒకసారి మనం ఆలోచించి దేవుని ప్రజలుగా మనం ఉండి దేవుని రాజ్యానికి మనం సిద్ధపడి ఆయన రాజ్యంలో ఆయనతో మనం ఆనందిద్దాం, ఆయన రాజ్యంలో ఉందాం. దేవుడి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఇదిగో నాయన మరి సమయంలో నాయన విన్న వాక్యాన్ని బట్టి
ఆనాడు ప్రవక్త ద్వారా జకరియా ప్రవక్తకు నువ్వు బయలుపరిచినటువంటి విషయాలు మేము చూస్తున్నాం. 4 కొమ్ములు బయలుపరిచావు, 4 కంసాలను చూపించావు. ఈ 4 కంసాలు ఎవరని అంటే 4 రాజులను, చక్రవర్తులను చూపించావు నాయన. మరి ఇంకా అలాగే 4 కొమ్ములు ఎవరని అంటే 4 దేశాలు చూపించావు. ఆ 4 దేశాలు ఇశ్రాయేలు యూదా ప్రజలు భయంకరంగా ఇనప కొలుములో వారందరూ కూడా బంధించబడ్డారు. అయితే దేవా, ఆ దినాల్లో వారు అలా బంధించబడ్డారు. వెనక నీ మాట వింటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం, ఈ భూమి మీద ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు, ఆశీర్వాదాలు ఇచ్చావు. అయితే వారు దానిని వినియోగించుకోక తృణీకరించి నీకు దూరం అయిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ దినాల్లో మేమైనా దేవుని మాట మరి విని దేవుని వాక్యాన్ని వినాలి. ప్రభువైన క్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టి రక్తం కాచింది ఎందుకొరకు? మనందరినీ కూడా భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించడానికి. ఇప్పుడు ఈ దినాల్లో మానవులందరూ కూడా ఎటువంటి బానిసత్వంలో ఉన్నారు? అప్పుల్లో ఉన్నారు, తెగులు చేత బాధించబడుతున్నారు, రకరకాలైనటువంటి చెడు వ్యసనాల్లో బంధించబడి ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి చెడు వ్యసనాల వల్ల. కొంతమంది అయితే అనేక రకాలైనటువంటి బంధకాల్లో ఉండిపోతున్నారు నాయన, కట్టుల్లో ఉండిపోతున్నారు, వాటి నుంచి రాలేకపోతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమైపోతామో అని భయపడిపోయి చాలామంది రాలేక ఆశీర్వాదాలు చేతులార పోగొట్టుకుంటున్నారు. అందుకనైనా మరి వారందరూ కూడా ఈ యొక్క మాటలు విని వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందడానికి రమ్మని నీ వాక్యం దేవా తెలియజేస్తూ ఉంది. ఈ వీళ్ళందరూ కూడా గ్రహించి అవన్నిటిలోంచి బయటకు వస్తే అప్పుడు దేవా గొప్ప ఆశీర్వాదం వస్తుంది. వారు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు వర్ధిల్లుతారు. అందుకే ఇశ్రాయేలీయుల వలె, యూదా ఇశ్రాయేలీయుల వలె కాకుండా నీ ప్రజలుగా ఉండాలని నాయన నీ స్వరక్తం ఇచ్చావు. ఈ లోకంలోనికి వచ్చి నరావతారిగా ఈ లోకంలో జన్మించి సర్వ మానవాళిని పాపం నుండి విడిపించాలని నాయన నువ్వు చేసిన త్యాగం ఈ లోకంలో ఎంతో గొప్పది. అది అందరూ గ్రహించలేకపోతున్నారు. గ్రహించి నీ సిలువ వద్దకు చేరి ఆ పాప క్షమాపణ పొంది అందరూ కూడా రక్షించబడితే అందరూ కూడా దీవించబడతారు. వారి కుటుంబాల్లో శారీరకంగాను ఆత్మీయంగాను ఫలించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా నడిచేవారిగా చేయండి. అందరితో మాట్లాడి నడిపించమని ఈ వాక్యం ప్రతి హృదయాల్లో తాకి ఫలించేలా చేయండి. దీవించండి. వినిచున్నటువంటి మా టీవీ ప్రేక్షకులైనటువంటి నేను బైబిల్ హిస్టరీస్ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ దీవించి ఇదిగో టీవీ ముందు కూర్చుని ఉన్నారు. ఎవరు ఏ బాధలతో ఉన్నారు ఇప్పుడే యేసు నామములో ఉన్న బలహీనతలను తొలగిస్తున్నాం. ఎటువంటి కష్టాల్లో ఉన్నా విడిపించమని అడుగుతున్నాం. అప్పుల్లో ఉంటే అప్పులలోంచి విడుదల దయచేయండి. రోగాలతో తెగులతో బాధించబడుతున్న అన్నిటిలోంచి విడుదల పొందేలా చేయండి. అలవాట్ల నుంచి విడుదల పొందేలా చేయండి. ఆటంకాల అభ్యంతరాలు మనుషుల వల్ల, బంధువుల వల్ల, ఎవరి వల్ల ఉంటుందో ఆటంకాలన్నీ తొలగించి ఆ కట్టుల్లోంచి, ఇనప కట్టుల్లోంచి విడిపించి అందరికీ స్వేచ్ఛా జీవితం ఇచ్చి అందరూ నీ మార్గంలోకి వచ్చేలా చేయండి. సిలువలో కాచిన రక్తం ద్వారా అందరూ విమోచించబడేలా చేయండి. దీవించమని, వింటున్న వారందరిని బలపరచమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.